హాయ్ అండి, చిట్టి గాజుల దండ నేర్చుకుందాం అండి. ఇవాళ వాటికి కావాల్సింది పసుపు గాజులు, ఎరుపు గాజులు, ఆకుపచ్చ గాజులు, ఇవి దారం, కత్తిర అండి. ముందు మనం ఇలా ఈ థ్రెడ్లో నుంచి ఒక పోగు తీసుకోవాలి. ఇవి పూజా స్టోర్లో దొరుకుతాయండి అన్నీను. ఇవి తీసుకొని ఇక్కడ మూడేసేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. మనం ఇలా చిన్న రింగ్ కింద ఉంచి, అంటే మేకు ఉంటాయి కదా, మేకు పెట్టుకోవడానికి అనమాట. పటానికి, లలితాదేవి పటానికి, లక్ష్మీదేవి పటానికి వేసుకోవచ్చు. ఇలా 3 వేసేసుకోవాలి, చిన్న రింగ్ కింద ఉంచుకొని. ఓకే అండి, ఇప్పుడు తీసుకో. దీన్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇలా తీసుకోవాలి. దీన్ని ఈ రింగ్లోంచి రాగాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇటు వేసాం కదా, మళ్ళీ దీన్ని ఇలా వేసి ఈ పోగులో నుంచి ఈ పోగు లాగాలి. ఇది చూసారా? ఇప్పుడు దీన్ని మన చేతి దగ్గరికి, బొటకన వేలు దగ్గరికి తెచ్చేసుకోవాలి. లాక్ అయిపోయింది. ఇలా టైట్గా మళ్ళీ ఇక్కడ పెట్టి ఇలా దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కింద నుంచి ఒకసారి, పైనుంచి ఒకసారి లాక్ అయిపోతుంది అన్నమాట. మనం దగ్గరికి తెచ్చేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇది మనం లలితా పారాయణం చదువుకుంటూ చేస్తే మనం అనుకున్నది అవుతుందండి, జరుగుతాయి. మనం పూజ అయిపోయినాక లలితా పారాయణం చేసుకుంటాం కదా, అలా కట్టి అమ్మవారికి వేస్తే చిట్టి గాజులు ప్రాముఖ్యత అండి. ఇలా అంతా ఇలా చేసేసుకోవడమేనండి. మనం ఒక 5 ఎరుపు, 5 ఆకుపచ్చ, 5 పసుపు అలా వేసుకుంటే ఒకటే కలర్ కంటే కలర్గా వేస్తే చాలా బాగుంటుంది దండ. మీకు అర్థమవుతుంది కదా? ఇట్లా తీసుకోవాలి. ఒకసారిగా అడుగు నుంచి, ఒకసారిని పైనుంచి అనమాట. ఇట్లా మనం 6 గాజులు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ వేసాను. ఇట్లా వేసి ఇక్కడ పెట్టుకున్నాం కదా, మనం దీన్ని లాక్ చేయాలి. ఎరుపు దాంట్లో తీసాం కదా, ఇలా దగ్గరికి తెచ్చేసుకోవాలి. అప్పుడు లాక్ అవుతుంది, స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. దండ వచ్చేది మనకు లైన్గా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఈ గాజు ఇలా పెట్టి దీంట్లోంచి తీయాలి మనం. అడుగు నుంచి ఒకసారి, పైనుంచి ఒకసారి, అంతే. ఈ విధంగా దండ చేసేసుకోవాలి. మనకి ఎంత పెద్ద పటానికి వేయాలనుకుంటున్నారో అంత రెట్టింపు తీసుకుంటాడు. ఇలా అల్లేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఒకటే కలర్ వేసే కంటే ఇలా వేసుకుంటే మల్టీ కలర్స్ చాలా బాగుంటుంది అమ్మవారికి. ట్రై చేసి చూడండి. నేను 8 వేసి చేశాను అనమాట. కొంచెం పెద్ద దండ కావాలని. మన ఇష్టం, ఎన్ని గాజులు వేసుకున్నా వేసుకోవచ్చు. అష్టలక్ష్మి కదా, 8 చొప్పున కలర్స్ మారుస్తూ వేసాను.